హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే మిరియాల రసం పెట్టుకుందామండి. కొన్ని ఏరియాలో చింతపండు రసం అని కూడా అంటారు, మేమైతే మిరియాల రసం అని అంటామండి. ఓకే, ఇందుకు కావాల్సిన ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయని నీట్గా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత కొంచెం మిరియాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కందిపప్పు అండి 4 మిక్సీలో వేసేసుకోవాలి. ఒక ఇంచు వచ్చేసి అల్లము, 4 ఎండుమిర్చి, ఒక 3-4 రెమ్మలు వచ్చేసి చున్నుల్లిపాయలండి, 2 రెమ్మలు వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకొని మనం మిక్సీకి వేసేసుకోవాలండి. అల్లం కొంచెం అలా కట్ చేసి వేసుకోండి, మిక్సీకి వేసుకోవాలండి. బాగా కచ్చాపచ్చాగా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా వేసుకోకూడదు. చూసారా, అలా కచ్చాపచ్చాగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి చింతపండుని, అది బాగా పిసికేసి అందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసుకోవాలి. చూసారా, అలా బాగా పిసికి అందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందుగా తీసి ఉంచుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, చార్ పౌడరు, అది కూడా వేసేసుకోవాలి. ఓకే, మొత్తం అందులో వేసేసుకొని ఒక 2 చిన్న సైజు టమాటోస్ తీసుకొని అందులో బాగా నలిపేసుకోవాలండి. వీటి వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట రసం. ఓకే అండి, బాగా నలిపేసుకోవాలి. బాగా మెత్తటి టమాటాలు తీసుకోండి, అవి తొందరగా నలిగిపోతాయి. కొంచెం దూరగా ఉన్నాయంటే కొంచెం నలపడం కొంచెం టైం పడుతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటాయండి. ఓకే, అలా బాగా నలిపేసి మనం ముందుగా వేసుకున్న మసాలా కూడా ఆ టమాటోస్తో కలిపి బాగా నలిపేసుకొని ఇప్పుడు మనం పులుపుకు తగ్గట్టు చూసుకొని వాటర్ పోసుకోవాలండి. అప్పుడు కొంచెం పులుపు తగ్గట్టు చూసుకోవాలి, పులుపు ఎక్కువగా లేకుండా మీడియంగా చూసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టేసి బాండిలో ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొంచెం బాగా వేడవుతుంది. వేడైన తర్వాత మనం 2 చిన్నుల్లిపాయలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 4 ఎండుమిర్చి తీసి ఉంచుకోవాలండి. చిన్నుల్లిపాయలని కొంచెం అలా కచ్చపచక్క కొట్టి పక్కన పెట్టేసుకుండాలి. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసేసి మనం ముందుగా తీసి ఉంచుకున్న చిన్నుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ 1 by 1 వేస్తూ బాగా వేయించుకోవాలండి. పోపు బాగా వేగాలి. ఈ పోపు పెట్టడంలోనే ఉండిద్దండి చారు టేస్ట్ అంతాను. అస్సలు మాడకుండా చాలా నీట్గా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఆ 2 వేగాయి అనుకున్నప్పుడు కరివేపాకు కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి. పోపు మాడకుండా చూసుకోండి. ఓకే అండి, బాగా అలా వేగిన తర్వాత మనం ముందుగా చారు పక్కన పెట్టేసుకున్నాం కదండి, దాంట్లో కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని ఒకసారి కలుపుకొని మీకు అవసరం అనిపిస్తే మళ్ళీ వేసుకోండి అండి. ఇప్పుడైతే మనకు పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న రసంలో ఆ పోపు వేసేసుకుందాము. బాగా వేగిన చూసారా, అస్సలు మాడలేదు. అలా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. పోపు మాడిందంటే రసం టేస్ట్ మొత్తం పోతుందండి. ఓకే అండి, వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు అది చూసుకోవాలండి. కొంచెం ఉప్పు సరిపోకపోతే కొంచెం ఇప్పుడే వేసుకోవాలి. ఓకేనండి, బాగా అలా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం కాగనివ్వాలి. ఒక 5 minutes ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనం పొంగు వస్తున్నట్టు, మన అన్నం పొంగు ఎలా వస్తుందో అలా పొంగు దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే అండి, చాలు, ఇంకా రసం కాగినట్టే. మరి తెల్లాయంటే దాంట్లో ఉన్న టేస్ట్ పోతుందండి. జస్ట్ అలా పొంగు వస్తుంది అనుకున్నప్పుడు చాలు, ఇంకా ఆపేసుకోవడమేనండి. ఇప్పుడు మీకు కొంతమంది దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. మీకు అవసరం అనిపిస్తే మీరు తింటారనుకుంటే కనుక కొంచెం వేసుకోండి, అది కూడా ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఓకే అండి, ఈ చాట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.